హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మేమైతే బాగున్నామండి. అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాము. మనం ఉద్దిపప్పు అనేది చూసుంటాము, దోశకి వడకి అన్నిటికీ వేసుకుంటూ ఉంటాము. అది ఏ విధంగా ఆ చెట్టు ఎలా ఉంటుంది, ఎలా కాయలు కాస్తాయి అనేది ఇక్కడ చూడండి. ఆల్రెడీ ఇది పంట వచ్చేసింది, తీసేశారు. ఇవన్నీ ఉద్దికాయలండి. ఇందులో పప్పు ఉంటుంది మనకి. ఇక్కడ మన ధనలక్ష్మి గారు విడిపిస్తున్నారు చూడండి ఒకసారి ఉద్దిపప్పు. చూసారు కదండి, మనం కూడా ఇళ్ళ దగ్గర కిచెన్ గార్డెన్లోను లేదా డాబా గార్డెన్లోను వేరుశనగ పంట పెడితే అంతర పంటలుగాను అన్నిట్లోనూ మనం ఈ విధంగా ఇంటికి అయ్యేటట్టు మనం బయట కొనకుండా మనమే మన ఇంటి దగ్గరే పండించుకొని మనం ఉద్దిపప్పు అనేది, దీన్నే మనం మినపప్పు అని కూడా అంటాము. ఇది ఈ విధంగా చూడండి, 4-5 రకాలు వేసుకున్నట్టయితే మనకి ఇంటికి కూడా కొనాల్సిన అవసరం ఉండదు. అందరికీ ధన్యవాదాలండి.